ఆసుపత్రిలో వసతులు కరువయ్యాయి. జిల్లా కేంద్రంగా ఏర్పడి దాదాపు 7 ఏళ్లు కావస్తున్న ఆసుపత్రుల్లో పూర్తి వసతులు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే ఐసీయూ విభాగంలో ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం ఉన్నా బెడ్లు సరిపోను లేకపోవడంతో బయట ఆసుపత్రికి వెళ్తున్నారు పేషెంట్లు. తాజాగా కొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామానికి చెందిన నర్సయ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకురాగా వెంటిలేషన్ బెడ్స్ అందుబాటులో లేవని మహబూబ్ నగర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు వైద్యులు. పేషెంట్ బంధువులు ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇక్కడే చికిత్స చేయాలని కోరగా వైద్యులు చేతులెత్తేశారు. దీంతో బాధిత కుటుంబం చేసేదేమీ లేక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ హాస్పిటల్ కేవలం 330 పడకల ఆసుపత్రి కేవలం చూడ్డానికి కనిపిస్తుంది. కానీ జనరల్ ఆసుపత్రిలో ఈ రోజు కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాదుడు ఈ రోజు జిల్లా కేంద్రంలో కరువైన పరిస్థితి కనిపిస్తా ఉంది. 4 రెవెన్యూ డివిజన్లకు సంబంధించి చుట్టుపక్కల అచ్చంపేట కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది రోగులు రాత్రి వేళల్లో అత్యవసరంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి వస్తే కనీసం ఇక్కడ ఐసీయూ వార్డులు కూడా ఎక్కువ లేకపోవడం వల్ల వాటిని మహబూబ్నగర్కు రిఫర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాత్రి కల్వకోలు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అనారోగ్యంతో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి వస్తే ఇక్కడ ఐసీయూ బెడ్లు లేవని మహబూబ్నగర్కు రిఫర్ చేస్తే మహబూబ్నగర్ కూడా ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే అక్కడ కూడా బెడ్లు లేవని చెప్పడం జరిగింది. ఇలా 2 జిల్లా కేంద్రాల్లో కూడా కనీసం ఐసీయూ వార్డులు లేకపోవడం వల్ల ఈరోజు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. దీన్ని పట్టించుకోవాల్సిన అధికారులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ కావచ్చు, వీళ్ళు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఐసీయూ బెడ్లు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఇక్కడ పూర్తి స్థాయిలో విధులు నిర్వహించవలసిన జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ తాత్కాలికంగా వారానికి ఒకసారి చూపుగా వచ్చి ఈరోజు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు 330 పడకల ఆసుపత్రిలో కనీసం సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలకు దాని మూలంగా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. దీన్ని వెంటనే స్పందించాలని మేము జిల్లా కలెక్టర్కు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేకు, ఆ యొక్క హాస్పిటల్ చైర్మన్ ఎమ్మెల్యే గారు కూడా ఈ సందర్భంగా విన్నవిస్తున్నా. ఈరోజు నాగర్ కర్నూలు గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా 25 ఐసీయూ బెడ్లు మాత్రమే ఉన్నాయి. దీని పరిస్థితి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా వస్తారు. ఇది హెడ్ క్వార్టర్ ఇది అచ్చంపేట నుంచి మొదలుకుంటే కల్వకుర్తి, కొల్లాపూర్ ఇదంతా వస్తారు. ఇక్కడ ఇంతమంది ప్రజలకు ఇది ఏం సరిపోతుంది? వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మాతోని ట్రీట్మెంట్ లేదు, మాకు అయితే లేదు, బెడ్లు లేవని చెప్పి హైదరాబాద్కు మామూలుగా రెఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చే పేదవాళ్ళు, మధ్యతరగతులకు పరిస్థితి ఏంది? వాళ్ళు అప్పటికప్పుడు హైదరాబాద్కు వాళ్ళకి క్రిటికల్ పరిస్థితి ఉంటుంది, ఏమి ఉంటుంది, ఎవరు పట్టించుకుంటారు. కనీసం అక్కడ స్టాఫ్ కూడా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. ఈ విధానం ఎట్లా ఉంది? పోనీ కొత్త హాస్పిటల్ ఉంది ఉయ్యలవాడల దగ్గర, అది 600 పడకల హాస్పిటల్ ఉందంటే అది కేవలం శిలారాయి పలకం పైనే ఉంది. ఓపెనింగ్ చేసిరు, దాని ఎంతసేపు ప్రారంభోత్సవానికే పరిమితం చేసిరు. ఇప్పుడు అక్కడనన్నా ఏర్పాటు చేస్తే ప్రత్యామ్నాయంగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మీరు అక్కడ చేయకపోతే ఇక్కడ చేయకపోతే మీ దృష్టి మొత్తము గేమ్ల మీద, దానిల మీద ఉంది. మెస్సీ అనే దేశస్తుడు, మన దేశానికి మెస్సీ అనే వ్యక్తి వస్తే మనం ఆయన ఫుట్బాల్ పేరుకు 100 కోట్లు ఖర్చు పెట్టింది కేవలం 22 నిమిషాలకు. అంటే మీకు ప్రచారాలు, ఆర్భాటాలు, ఈ ఎలక్షన్ల మీదనే దృష్టి ఉంది తప్ప ప్రజల ఆరోగ్యం మీద, ప్రజల స్థితిగతుల మీద మీరు ఏమీ లేదు. మేమంటే నా సొంత జిల్లా అని ముఖ్యమంత్రి అంటాడు, పేరుకు మాత్రమే ఆయన సొంత జిల్లా. ఆయన ఈ విధంగా ఉంటే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది. మేము కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తర్వాత ఇది రకరకాల ఉద్యమ రూపంలో తీసుకుపోతాము. మీరు ఒకసారి ఆలోచించండి, ఎంతసేపు ఉన్నా ఎవరికైనా ఓపిక ఒక హద్దు ఉంటుంది. అది వెళ్ళిపోయిన రోజులు మేము స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి మీకు తిరగబడతారు. పేరు శ్రీకాంత్, మా ఊరు కల్వకోలు. అక్కడ నుంచి మా పెద్దనాన్నని ట్రీట్మెంట్ కోసమని ఇక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసాము. అక్కడ నుంచి మనీ అఫోర్డ్ చేయలేక మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇక్కడ ఆక్సిజన్ బెడ్స్ లేవని చెప్తున్నారు. వీళ్ళు ఇక్కడ నుంచి రెఫర్ చేస్తే కూడా అక్కడ మామనార్లో కూడా కనుక్కుంటే అక్కడ కూడా ఆక్సిజన్ బెడ్స్ లేవని తెలుస్తుంది. గవర్నమెంట్ ఇది జిల్లాకి బెడ్స్ దొరుకుతలేవు. ఆల్రెడీ మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడ నా పేషెంట్కి అయితే మా పెద్దనాన్నకి అయితే చాలా క్రిటికల్గా ఉంది. అక్కడిక్కడ తిరిగే కంటే ఈ నైట్ టైంలో ఇక్కడే ఉంటే కొంచెం బెడ్స్ ఎక్కువ ఉంటే అవైలబుల్ ఉంటే ఇక్కడే ట్రీట్మెంట్ కూడా అవుతుండే కదా. ఇక్కడ వచ్చేసరికి ట్రీట్మెంట్ లేదు, బెడ్స్ లేవు, అసలు ఇంటిబేషన్ చేయడానికి బెడ్సే లేవని చెప్తున్నారు. కొంచెం ఎక్కువ బెడ్స్ ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. డాక్టర్స్ని రెఫర్ చేసి ఇక్కడ కొంచెం చూడండి అని చెప్తే వాళ్ళని డైరెక్ట్గా బెడ్స్ లేవు, పేషెంట్కి ఆక్సిజన్
కంపల్సరీ సాచురేషన్ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి. ఆక్సిజన్ కంపల్సరీ పెట్టాలంటున్నారు. ఇప్పుడు ఆక్సిజన్ బెడ్స్ అవైలబుల్ లేవు. ఆల్టర్నేటివ్గా ఎక్కువ బెడ్స్ ఉంటే చాలా బెటర్ ఉంటుంది. నైట్ టైంలో కూడా ఎక్కడ తిరగకుండా మళ్ళీ ఇక్కడ నుంచి అంత దూరం తీసుకెళ్ళి పేషెంట్ కండిషన్ క్రిటికల్ అయిపోతే కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఎక్కువ బెడ్స్ ఇక్కడే ఉంటే